ఉంటారా ఇప్పుడు అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేయగలం కానీ గోవాను లేకపోతే ఊటీను అక్కడికి వెళ్ళి మనం ఉండలేం కదా బేసిక్గా. ఇవి ప్రాక్టికల్ థింకింగ్. ఇక్కడ ఏంటంటే ఎవరో ఇచ్చే సందేశాలు ఎవరో ఇచ్చే సమాచారాల ఆధారంగా వెళ్ళిపోతుంది జీవితం. అంతే కదా. ఊహాజనితంగా బ్రతకమంటున్నారు మనల్ని. రాజధానిని ఊహాజనితం చేస్తున్నారు. రాజధాని ఏది? అమరావతి. ఎక్కడ అంటే బెజవాడ గుంటూరు అమరావతిలోనే కదా. ఏదిరా వారు బెజవాడ ఏంది గుంటూరు ఏదిరా అంటే చెప్పరు. 29 గ్రామాల అమరావతిలో ఇదంతా సిఆర్డీఏనే కదవయ్యా అంటారు. సిఆర్డీఏలోనే ఉంటే అమరావతి నగరం ఎట్ట అవుతుంది అబ్బా? అది కదా లెక్క. ఇప్పుడు ఈ కన్ఫ్యూజను స్టిల్ మళ్ళీ వీళ్ళిద్దరు రాజకీయంతో తెచ్చుకున్నారు. ఇప్పుడు అమరావతికే రేటింగ్ పెంచడం కోసం చంద్రబాబు నాయుడు ఇదంతా హడావిడి చేయించారు. జగన్మోహన్ రెడ్డి చివరిలో వచ్చి మావిగన్ అని చెప్పి మొత్తం నేను వస్తే బయటికి అని చెప్పాడు. దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టేవాడు ఎక్కడ? అవసరమైతే ₹1 కాదు 10 కోట్లు పెట్టి అయినా సరే అమరావతిలో కొందాం అనుకోవాలా? ఎందుకురా బాబు 4 రోజులు పోయాక మళ్ళీ ఈడొస్తే అవతల పెడతాడులేరా. విజయవాడ గుంటూరు అవుట్స్కట్స్లోనే చూసుకుందాం మనం. మచిలీపట్నం రూట్లో మచిలీపట్నం రూట్ రేట్లు తక్కువ ఉంది ఓ రకంగా ఇంతకాలం. మొన్న మధ్యన కూడా నేను చూసింది అక్కడ ఎకరం వచ్చేటప్పటికి మన కంకిపాడు దాటాక మచిలీపట్నం రూట్ అదే కదా, కంకిపాడు రూటే కదా, 45 లక్షలు